హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఎల్పీసీఈటీ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఏం చెయ్యాలి, మన భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఒక చక్కటి మార్గాన్ని, ఒక సువర్ణ అవకాశాన్ని చూపించేదే ఈ ఎల్పీసీఈటీ ప్రవేశ పరీక్ష. ఐటీఐలో మీరు నేర్చుకున్న నైపుణ్యాలకు ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని జోడించి ఒక టెక్నీషియన్ స్థాయి నుండి జూనియర్ ఇంజనీర్ స్థాయికి ఎలా ఎదగవచ్చో ఈ ప్రయాణం గురించి మనం ఈరోజు వివరంగా, ప్రతి చిన్న విషయాన్ని కూడా వదలకుండా స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరే, ఈరోజు మన చర్చలో మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఎల్పీసీఈటీ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనే దగ్గర నుండి మొదలుపెట్టి, రెండవది పాలిటెక్నిక్లో ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అందుబాటులో ఉన్నాయి, అవి పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని లోతుగా చర్చిద్దాం. తర్వాత ఈ పరీక్ష రాయడానికి కావలసిన అర్హతలు, దరఖాస్తు చేసే విధానం, పరీక్ష సిలబస్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా మీరు చేసిన ఐటీ ట్రేడ్కు ఏ పాలిటెక్నిక్ బ్రాంచ్ సరిగా సరిపోతుందో కూడా నేను మీకు వివరంగా చెప్తాను. చివరిన ముఖ్యమైన తేదీలతో ఈ సెషన్ను ముగిద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం ఎల్పీసీటీ పరిచయం. అసలు ఎల్పీసీటీ అంటే ఏమిటి, ఇది ఐటీఐ పూర్తి చేసిన మీలాంటి విద్యార్థులకు ఎందుకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీనో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఐటీఐ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలలో స్థిరపడిపోతారు. కానీ మీ కెరియర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, మంచి జీతంతో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించాలని ఆశించే వాళ్లందరికీ ఎల్పీసీటీ ఒక సరైన మార్గాన్ని చూపిస్తుంది. మిత్రులారా, ఎల్పీసీఈటీ పూర్తి పేరు లేటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పేరులోనే ఉంది కదా, లేటరల్ ఎంట్రీ అని. అంటే పక్క నుండి ప్రవేశమని అర్థం. దీనిని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే ఎస్బీటీఈటీ హైదరాబాద్ వారు నిర్వహిస్తారు. సాధారణంగా 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో చేరితే దాని వ్యవధి 3 సంవత్సరాలుంటుంది. కానీ 2 సంవత్సరాల ఐటీఐ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఎల్పీసీఈటీ పరీక్ష రాసి మంచి ర్యాంక్ సాధిస్తే వారు పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదవాల్సిన అవసరం లేకుండా నేరుగా డిప్లొమా 2వ సంవత్సరంలో చేరిపోవచ్చు. మరి ఎల్పీసీఈటీ ఎందుకు అంత ప్రత్యేకం, దీనివల్ల లాభమేంటి అని మీరు అడగవచ్చు. అతి పెద్ద ప్రయోజనమేంటంటే మీరొక పూర్తి విద్యా సంవత్సరాన్ని ఆదా చేసుకుంటున్నారు. ఇది మీ కెరియర్కు ఒక పెద్ద ముందడుగు. ఒక్కసారి ఆలోచించండి, మీ స్నేహితులు పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మీరు నేరుగా 2వ సంవత్సరంలో ఉంటారు. అంటే మీరు వాళ్లకంటే 1 సంవత్సరం ముందే డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగంలో చేరే అవకాశముంటుంది. ఇది మీ సమయాన్ని, డబ్బును ఆదా చేయడమే కాకుండా మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వేగంగా పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఐటీఐలో మీరు ప్రాక్టికల్గా నేర్చుకున్న నైపుణ్యాలకు డిప్లొమాలో నేర్చుకునే థియరీ, డిజైనింగ్, అడ్వాన్స్ టెక్నాలజీ పరిజ్ఞానం తోడైతే మీ కెరియర్ ఎంతో ఉజ్వలంగా, పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మన చర్చలో అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. ఎల్పీసీఈటీ ద్వారా మీరు ఏ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు, ఆ కోర్సులు పూర్తి చేస్తే మీకు ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే విషయాలను మనమిప్పుడు చాలా వివరంగా చూద్దాం. పాలిటెక్నిక్లో ఎన్నో రకాల ఇంజనీరింగ్ బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఆసక్తి, మీ ఐటీఐ ట్రేడ్కు సరిపోయే బ్రాంచ్ను ఎంచుకోవడం మీ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఒక్కో బ్రాంచ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనం సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన బ్రాంచ్. దీన్ని మనం మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఒకటిగా కూడా చెప్పవచ్చు. మనం నివసించే ఇల్లు, అపార్ట్మెంట్లు, మనం ప్రయాణించే రోడ్లు, బ్రిడ్జులు, ఫ్లైఓవర్లు, మన పొలాలకు నీరందించే కాలువలు, డ్యాంలు, ఇలాంటివన్నీ సివిల్ ఇంజనీర్ల పర్యవేక్షణలోనే నిర్మించబడతాయి. దేశాభివృద్ధిలో సివిల్ ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనది. ఏ కోర్సు పూర్తి చేస్తే ప్రభుత్వ రంగంలో నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రోడ్లు మరియు భవనాల శాఖ, ఆర్ఎండ్పి, పంచాయతీరాజ్, రైల్వేస్ వంటి వాటిలో అసిస్టెంట్ ఇంజనీర్ లేదా జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే ఎల్ఎన్టీ, జీఎంఆర్, మేఘా ఇంజనీరింగ్, షాపూర్జీ పల్లోంజీ వంటి అతిపెద్ద ప్రైవేట్ నిర్మాణ కంపెనీలలో కూడా సైట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ వంటి అద్భుతమైన అవకాశాలుంటాయి. స్వంతంగా కాంట్రాక్టర్గా ఎదగవచ్చు లేదా బిల్డింగ్ ప్లాన్స్ గీసే డ్రాఫ్ట్స్మెన్గా కూడా స్థిరపడవచ్చు. అంతేకాదు, ఈ డిప్లొమా తర్వాత మీరు ఈసీఈటీ పరీక్ష రాసి నేరుగా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో కూడా చేరి ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. దీనిని ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అని కూడా అంటారు. ఎందుకంటే దాదాపు ప్రతి పరిశ్రమలోనూ, ఫ్యాక్టరీలోనూ మెకానికల్ ఇంజనీర్ల అవసరం ఖచ్చితంగా ఉంటుంది.
చిన్న పిన్ను నుండి పెద్ద విమానం వరకు ప్రతి వస్తువు తయారీ వెనుక మెకానికల్ ఇంజనీరింగ్ సూత్రాలుంటాయి. యంత్రాలు, వాటి డిజైన్, తయారీ మరియు నిర్వహణకు సంబంధించిన కోర్స్ ఇది. మెకానికల్ ఇంజనీర్లు పవర్ ప్లాంట్లు, ఆటోమొబైల్ కంపెనీలు, ఏరోస్పేస్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఇలా ఎన్నో రంగాలలో పనిచేయవచ్చు. BHEL, DRDO, ఇస్రో, రైల్వేస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలకు విస్తృత అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, డిజైన్, మెయింటెనెన్స్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కోర్స్ తర్వాత బీటెక్లో మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, మెకట్రానిక్స్ వంటి కోర్సులను కూడా ఎంచుకోవచ్చు. మీకు కార్లు, బైక్లు, బుస్సుల మీద అమితమైన ఆసక్తి ఉందా? వాటి ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, గేర్లెలా మారుతాయి అని తెలుసుకోవాలనే కుతూహలముందా? అయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మీకోసం ఒక అద్భుతమైన ఎంపిక. వాహనాల డిజైనింగ్, తయారీ, టెస్టింగ్ మరియు సర్వీసింగ్కు సంబంధించిన అన్ని విషయాలను ఈ కోర్సులో మీరు నేర్చుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి TSRTC వంటి ప్రభుత్వ రవాణా సంస్థలలో అసిస్టెంట్ మెకానికల్ సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలు, అలాగే మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యూండాయ్, కియా వంటి ప్రైవేట్ ఆటోమొబైల్ కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయి. పెద్ద పెద్ద షోరూంలలో సర్వీస్ ఇంజనీర్గా లేదా టెక్నికల్ అడ్వైజర్గా పనిచేయవచ్చు. RTAలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ AMVI వంటి ఉద్యోగాలకు కూడా ఈ కోర్సు అర్హత కల్పిస్తుంది. సొంతంగా ఒక మోడర్న్ గ్యారేజ్ పెట్టుకుని కూడా మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE గురించి తెలుసుకుందాం. కరెంట్ లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఊహించుకోలేం కదా. మన ఇంట్లోని ఫ్యాన్, లైట్, టీవీ, ఫ్రిడ్జ్ నుండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలోని యంత్రాల వరకు అన్నీ పనిచేసేది విద్యుత్తోనే. ఆ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మరియు ఎలక్ట్రికల్ మెషినరీకి సంబంధించిన కోర్సే EEE. ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యుత్ శాఖ అంటే తెలంగాణ జెన్కో, విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్కో సరఫరా మరియు డిస్కామ్స్ పంపిణీలలో సబ్-ఇంజనీర్ వంటి ఉద్యోగాలకు ఈ కోర్సు పునాది వేస్తుంది. ప్రైవేట్ పరిశ్రమలలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ విభాగంలో ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాకుండా స్వంతంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా లైసెన్స్ పొంది పెద్ద పెద్ద బిల్డింగులకు వైరింగ్ పనులు కూడా చేయవచ్చు. ఈ డిప్లొమా తర్వాత బీటెక్ EE చేసి మరింత ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు. కమ్యూనికేషన్ టెక్నాలజీపై అంటే మనం వాడుతున్న మొబైల్ ఫోన్లు, చూసే టీవీ, వినే రేడియో, ఇంటర్నెట్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE మీకోసం. ఈరోజు ప్రపంచమంతా ఒక చిన్న గ్రామంగా మారిపోయిందంటే దానికి కారణం కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వెనుక ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, మైక్రోప్రాసెసర్లు, యాంటెనాలు మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి ఈ కోర్సులో నేర్చుకుంటారు. ఈ కోర్సు ద్వారా BSNL, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇస్రో వంటి ప్రభుత్వ సంస్థలలో, అలాగే శాంసంగ్, LG, యాపిల్, ఇంటెల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలలో ఉద్యోగాలు పొందవచ్చు. టెలికాం రంగంలో అంటే ఎయిర్టెల్, జియో వంటి కంపెనీలలో టెలికాం టెక్నీషియన్లుగా, నెట్వర్క్ ఇంజనీర్లుగా కూడా మంచి అవకాశాలుంటాయి. స్వంతంగా ఎలక్ట్రానిక్ వస్తువుల సర్వీసింగ్ సెంటర్ కూడా ప్రారంభించవచ్చు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్ ఇంజనీరింగ్కు ఎంత డిమాండ్ ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాఫ్ట్వేర్ లేకుండా ఈరోజు ఏ పని జరగడం లేదు. కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ మరియు C, జావా, పైథాన్ వంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక అంశాలు ఈ కోర్సులో నేర్పిస్తారు. టెక్నాలజీపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన కెరియర్ మార్గం. ఈ డిప్లొమా పూర్తి చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మంచి పట్టు సాధిస్తే చిన్న మరియు మధ్యతరహా సాఫ్ట్వేర్ కంపెనీలలో జూనియర్ ప్రోగ్రామర్గా లేదా వెబ్ డెవలపర్గా ఉద్యోగం సంపాదించవచ్చు. హార్డ్వేర్ మరియు నెట్వర్కింగ్ రంగంలో కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఈ డిప్లొమా తర్వాత బీటెక్ CSC లేదా IT పూర్తి చేస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలలో కూడా లక్షల జీతంతో ఉద్యోగాలు సాధించవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప భవిష్యత్తును కోరుకునేవారికి ఇది సరైన మార్గం. ఇప్పటి వరకు మనం చర్చించుకున్నవి అందరికీ తెలిసిన ఎక్కువ మంది చేరే ప్రధానమైన బ్రాంచ్లు. కానీ ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారుచేసే ముఖ్యమైన బ్రాంచ్లు కూడా పాలిటెక్నిక్లో ఉన్నాయి. అవేంటంటే మైనింగ్, మెటలాజికల్, ప్యాకేజింగ్, టెక్స్టైల్, కెమికల్ ఇంజనీరింగ్ వంటివి. వీటి గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఉదాహరణకు మైనింగ్ ఇంజనీరింగ్ చదివితే మన తెలంగాణలోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL లో, అలాగే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC వంటి గనుల సంస్థలలో ఉద్యోగాలు వస్తాయి. మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్,
టాటా స్టీల్ వంటి స్టీల్ ప్లాంట్లలో అవకాశాలుంటాయి. ప్యాకేజింగ్ టెక్నాలజీకి ఫుడ్ మరియు ఫార్మా పరిశ్రమలలో మంచి డిమాండ్ ఉంది. మనం కొనే ప్రతి వస్తువుకి ప్యాకేజింగ్ అవసరం కదా. అలాగే టెక్స్టైల్ టెక్నాలజీ వారికి టెక్స్టైల్ మిల్లులలో ఉద్యోగాలు లభిస్తాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫార్మా మరియు ప్రాసెస్ ఇండస్ట్రీలలో ఆటోమేషన్ విభాగంలో మంచి అవకాశాలుంటాయి. సరే, ఇన్ని మంచి కోర్సులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరి ఈ LPCT 2026 పరీక్ష రాయడానికి మనకుండాల్సిన అర్హతలేమిటి మరియు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు ఈ పరీక్షకు అర్హులా కాదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో కూడా చూద్దాం. విద్యార్థులారా, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, ఈ పరీక్ష రాయాలంటే 3 ముఖ్యమైన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. మొదటిది, మీరు 2 సంవత్సరాల ITI కోర్సు పాస్ అయ్యుండాలి. రెండవది, కేవలం పాసవడమే కాదు, ఆ ITI కోర్సులో మీకు కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ DET వారు నిర్వహించే బ్రిడ్జ్ కోర్సును తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అసలు ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎందుకంటే, ITI సిలబస్ ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే డిప్లొమా సిలబస్లో థియరీ, సైన్స్, మ్యాథ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను పూరించడానికి బ్రిడ్జ్ కోర్స్. ఈ 3 అర్హతలు ఉన్నవారు మాత్రమే LPCET 2026కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేయడం చాలా సులభం. మీరు కంగారు పడాల్సిన పనిలేదు. కేవలం ఈ 4 దశలను అనుసరిస్తే చాలు. ముందుగా అధికారిక వెబ్సైట్ sbtt.telangana.gov.in నుండి అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత నోటిఫికేషన్లో చెప్పిన ఫీజును ఆన్లైన్లో QR కోడ్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారంలో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ITI మార్కులు వంటి వివరాలన్నీ మీ 10వ తరగతి ITI సర్టిఫికెట్లలో ఉన్నట్లుగా అక్షరం పొల్లుపోకుండా జాగ్రత్తగా నింపాలి. చిన్న తప్పు దొర్లినా తర్వాత ఇబ్బంది అవుతుంది. చివరగా నింపిన అప్లికేషన్ ఫారం, ఫీజు కట్టిన రశీదు మరియు మీ ITI, బ్రిడ్జ్ కోర్సు, కుల ధృవీకరణ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వ్యక్తిగతంగా సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే, OC అభ్యర్థులకు అంటే జనరల్ కేటగిరీ వారికి ఫీజు 500 రూపాయలు, అదే SC మరియు ST అభ్యర్థులకు ఫీజు 300 రూపాయలుగా నిర్ణయించారు. మీరు మీ కేటగిరీకి అనుగుణంగా సరైన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత ఆ రశీదును చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే దానిని అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా సమర్పించాలి. ఇప్పుడు మనం పరీక్షా విధానం ఎలా ఉంటుందో చూద్దాం. యుద్ధానికి వెళ్లే ముందు శత్రుబలం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, పరీక్ష రాసే ముందు దాని స్వరూపం తెలుసుకోవడం అంతే ముఖ్యం. సరైన ప్రణాళికకు ఇది పునాది. పరీక్షలో ఏ సబ్జెక్టులుంటాయి, ఎన్ని ప్రశ్నలొస్తాయి, ఎన్ని మార్కులుంటాయి అనే విషయాలు స్పష్టంగా తెలుసుకుంటేనే మనం ప్రిపరేషన్ను సమర్థవంతంగా చేసుకోగలుగుతాం. LPCET పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. నెగటివ్ మార్కులు లేవు. ఇదొక మంచి విషయం. ఇందులో 3 సబ్జెక్టులు ఉంటాయి: గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం. మీరిక్కడ గమనించాల్సిన అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే, గణితం నుండి 60 ప్రశ్నలు వస్తాయి. అంటే మొత్తం మార్కులలో 50% మార్కులు ఒక గణితానికే కేటాయించారు. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీల నుండి చెరో 30 ప్రశ్నలు వస్తాయి. దీని బట్టి మీకేమర్థమవుతోంది? ర్యాంక్ నిర్ణయంలో గణితం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రిపరేషన్లో గణితానికి ఎక్కువ సమయం కేటాయించాలి. పరీక్ష సమయం 2 గంటలు, అంటే 120 నిమిషాలు. ప్రశ్నలు కూడా 120, అంటే సగటున ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మీకు 1 నిమిషం సమయం ఉంటుంది. కాబట్టి సమయపాలన చాలా ముఖ్యం. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వాటిలో సరైనదాన్ని మీరు ఎంచుకోవాలి. ఈ పరీక్షలు క్వాలిఫై అవ్వాలంటే మీరు కనీసం 40% మార్కులు సాధించాలి. అంటే 120కి 48 మార్కులు రావాలి. SC, ST విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన లేదు. కాని మంచి ర్యాంక్ రావాలంటే అందరూ బాగా స్కోర్ చేయాల్సిందే. పరీక్షా కేంద్రం హైదరాబాదులోని మసాబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మాత్రమే ఉంటుంది. ఇది చాలా చాలా కీలకమైన విభాగం. విద్యార్థులారా, దయచేసి ఇక్కడ చాలా శ్రద్ధగా వినండి. మీ కెరియర్ను నిర్దేశించే నిర్ణయం ఇది. మీరు కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్నా, మీకు సంబంధం లేని బ్రాంచ్ని ఎంచుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు చదివిన ITI ట్రేడ్కు అనుగుణంగా ఏ డిప్లొమా కోర్సుని ఎంచుకుంటే మీ భవిష్యత్తుకు మంచిదో, సబ్జెక్టులు సులభంగా అర్థమవుతాయో ఇక్కడ చూద్దాం. ఈ పట్టిక మీ ఎంపిక ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ITIలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉంటే మీకు వైరింగ్, మోటార్లు గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది.
కాబట్టి డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈఈఈ ఎంచుకుంటే మీరు ఆ మోటార్ల వెనుక ఉన్న థియరీని, పవర్ సిస్టమ్స్ని సులభంగా అర్థం చేసుకోగలరు. అదేవిధంగా ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ వంటి ట్రేడ్లు చేసిన వారు మెషిన్లతో పనిచేసిన అనుభవం ఉంటుంది కాబట్టి వారికి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సరైన ఎంపిక. డ్రాఫ్ట్స్మ్యాన్, సివిల్ చేసిన వారికి డ్రాయింగ్ మీద పట్టుంటుంది కాబట్టి వారికి సివిల్ ఇంజనీరింగ్ సహజమైన ఎంపిక. ఐసీటీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ చదివిన వారు కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుని ఉంటారు కాబట్టి వారు కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకుంటే రాణించగలుగుతారు. విద్యార్థులారా, ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఆసక్తి మరియు మీరు చదివిన ఐటీఐ ట్రేడ్కు సరిపోయే కోర్సును ఎంచుకోవడం మీ కెరియర్కు చాలా ముఖ్యం. మీ ఐటీఐ నైపుణ్యాలకు కొనసాగింపుగా ఉండే డిప్లొమా బ్రాంచ్ను ఎంచుకుంటే మీకు సబ్జెక్టులు సులభంగా అర్థమవడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించడం కూడా సులభమవుతుంది. ఇంటర్వ్యూలలో మీరు ఐటీఐలో నేర్చుకున్నది డిప్లొమాకు ఎలా ఉపయోగపడింది అని అడిగినప్పుడు మీరు ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు. అవసరమైతే మీ సీనియర్లు లేదా లెక్చరర్ల సలహా కూడా తీసుకోండి. ఇక చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పుడు మనం ఈ ఎల్పీసీఈటీ 2026 ప్రక్రియకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తేదీలను చూద్దాం. వీటిని తప్పకుండా ఒకచోట నోట్ చేసుకోండి లేదా మీ ఫోన్లో రిమైండర్ పెట్టుకోండి. సరైన సమయంలో దరఖాస్తు చేసుకోకపోతే మీరు ఎంత కష్టపడి ప్రిపేరైనా ప్రయోజనముండదు. సమయస్ఫూర్తి అనేది విద్యార్థి దశలో చాలా ముఖ్యం. కాబట్టి ఈ తేదీలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గమనించండి, దరఖాస్తుల స్వీకరణ మార్చ్ 16, 2026న ప్రారంభమవుతుంది. ఫైన్ లేకుండా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ 20. చివరి రోజు వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది. ఒకవేళ ఆ తేదీ దాటితే ₹100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 21 వరకు చెల్లించవచ్చు. నింపిన దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 22. ఇక అత్యంత ముఖ్యమైన ప్రవేశ పరీక్ష తేదీ మే 15, 2026. అంటే మీ ప్రిపరేషన్కు దాదాపు 2 నెలల సమయం ఉంది. పరీక్ష జరిగిన 12 రోజుల్లోనే ఫలితాలు కూడా విడుదల చేస్తారు. కాబట్టి సమయం వృధా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన తర్వాత అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అడ్మిషన్లు పూర్తిగా మీ ర్యాంక్ ఆధారంగానే జరుగుతాయి. ఎవరికీ ఎలాంటి సిఫారసు ఉండదు. మీకు ఎంత మంచి ర్యాంక్ వస్తే మీరు కోరుకున్న టాప్ కాలేజ్లో, మీకు నచ్చిన బ్రాంచ్లో సీటు పొందే అవకాశం అంతే ఎక్కువగా ఉంటుంది. కౌన్సిలింగ్ సమయంలో మీరు ఆన్లైన్లో కాలేజీలు మరియు బ్రాంచ్లకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మీ ర్యాంక్, మీ కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా కంప్యూటర్ మీకొక సీటు కేటాయిస్తుంది. ముగించే ముందు ఈరోజు మనం దాదాపు అరగంటకు పైగా చర్చించుకున్న కీలకమైన అంశాలను ఒకసారి క్విక్గా పునశ్చరణ చేసుకుందాం. దీనివల్ల ముఖ్యమైన పాయింట్లన్నీ మీ మనసులో బలంగా నాటుకుపోతాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలేమిటంటే: 1. ఎల్పీసీఈటీ ద్వారా మీరు 1 సంవత్సరం ఆదా చేసుకుని నేరుగా డిప్లొమా 2వ సంవత్సరంలో చేరవచ్చు. 2. సివిల్, మెకానికల్, ఈఈ వంటి అనేక మంచి భవిష్యత్తున్న బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. 3. 60% మార్కులతో ఐటీఐ మరియు బ్రిడ్జ్ కోర్స్ అర్హత తప్పనిసరి. 4. పరీక్షలో గణితానికి 60 మార్కులతో అత్యధిక ప్రాధాన్యతుంది. 5. మీ ఐటీఐ ట్రేడ్కు సరిపోయే బ్రాంచ్ను ఎంచుకోవడం మీ కెరియర్ను నిర్దేశిస్తుంది. 6. ముఖ్యమైన తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఈ 6 ముఖ్యమైన పాయింట్లను గుర్తుంచుకొని మీ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించండి. ఈ సమాచారం మొత్తం మీకు బాగా ఉపయోగపడిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎల్పీసీటీ 2026 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పట్టుదలతో, ప్రణాళికతో చదివితే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీకేమైనా సందేహాలుంటే క్రింద కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. ధన్యవాదాలు.